ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవునికే మహిమ కలుగును గాక. ఉదయకాలమున ఇలా లేచావా? పక్కలో నుంచి బద్ధకంగా పడుకున్నారా? ప్రార్థన చేసుకున్నారా? దేవునికే మహిమ. ఎవరి ముఖం చూడాలి? ఉదయం లేచి దేవుని ముఖం చూడాలి కదా. చీపిళ్ళ ముఖము, లేకపోతే నీకు ఇష్టమైన వాళ్ళ ముఖము. ఒకప్పుడు పాతకాలం నాడు అలాగే చూసేవాళ్ళం కదా. అమ్మ నాన్న పిల్లల ముఖాలు చూసుకునేవాళ్ళు, కలిసి వచ్చేవాళ్ళ ముఖాలు చూసుకునేవాళ్ళు. ఈ రోజంతా దేవుడు నాకు మంచి జరగాలని చూసుకునేవాళ్ళు. కానీ ఈ రోజులు మారిపోయిన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరి ముఖం చూసినా ప్రయోజనం లేదు. ఎవరి ముఖంలో కూడా పరిశుద్ధ ఆత్మ యొక్క సన్నిధి వారు ఎవరు ఏం చేయలేరు. కానీ మన ప్రభువైన యేసు అయ్యా అనే వాక్యం అనే ముఖంలో మనం చూసుకున్నట్టయితే, ఆయనతో మాట్లాడి మనం లేచినట్టయితే తప్పకుండా దేవుడు మనందరి జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదం ఈ దినమున ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 27వ అధ్యాయాన్ని 1వ వచనాన్ని చదువుతున్నాను. రేపటి దినమును గూర్చి అతిశయపడకము. ఏ దినము ఏది సంభవించునో అది నీకు తెలియను. నీ నోరు కాదు, అన్యుడే నీ పెదవులు కాదు, పరులే నిన్ను పొగుడుదురు. ఎంత చక్కటి జ్ఞాని అయినా ఏంటంట, సొలొమోనుకి ఎంత జ్ఞానం ఇచ్చాడో దేవుడు కదా. ఆ జ్ఞానాన్ని బట్టి అసలు రోజు మనం ఒక అధ్యాయాన్ని ఏంటంట, సామెతల గ్రంథం ఒక అధ్యాయాన్ని ప్రతిరోజు నెల అలా చదివినట్టేనంటే అంత జ్ఞానముతో రాసినటువంటి సొలొమోను సామెతలివి. మనం రోజు చదివి చూడండి, అసలు ఎంత జ్ఞానము, ఎంత వివరము, ఏ రీతిగా 1 నుంచి మరి 31 వరకు ఏమేమి చక్కగా కుమారులు ఎలా ఉండాలి, యవ్వనస్తులు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి, భయభక్తులు కలిగిన వారు ఎలా ఉండాలి, లోకంలో ఉన్నటువంటి మరి మనుషులను మనం ఎలా ప్రేమించుకుంటున్నాం, ఎలా అలంకరించుకుంటున్నాం, మన విషయంలో ఏదో ఒకటి మనం మనసులో అనుకుంటా, నేను అందంగా ఉన్నాను, లేకపోతే నాకేం తక్కువనో, లేకపోతే నాకు అన్నీ ఉన్నాయనో, ఏదో ఒక రీతిలో వాళ్ళకంటే నేను చాలా బాగున్నానో మన మనసులో ఏదో ఒకటి అనుకుంటాం. కానీ అలాంటి వాటన్నిటిని విరిచివేయగలిగిన ఆ శక్తివంతమైన సామెతల గ్రంథాన్ని మనం చదివినట్టయితే తప్పకుండా అలాంటివన్నీ మన జీవితంలో నుంచి విరిగి తొలగిపోతాయి. అంత అద్భుతమైన సామెతల గ్రంథం ఇది. దీన్ని చదువుతుంటే అంత జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తూ ఉంటాడు. ఇక్కడ చక్కటి మాట, రేపటి దినమును గూర్చి అతిశయపడకము. ఏంటంట, రేపు మనం ఆలోచించి ప్రతి ఆలోచన కూడా రేపటి గురించి ఆలోచిస్తాం కదండి. జరిగిపోయిన వాటిని మనం ఎప్పుడు కూడా పట్టించుకోము, కానీ జరగబోతున్న వాటి గురించే మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. రేపేం సంపాదించాలి, రేపేం వండుకోవాలి, రేపేం తినాలి, రేపేం చెయ్యాలి, రేపు ఎలా మనం గడవాలి అనేటువంటిది మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈయన చక్క మాట ఏంటంటే, రేపటి దినము గురించి అతిశయపడకండి, ఆలోచించకండి, ఆ తర్వాత రేపటి దినం మీద ఆధారపడకండి. ఎందుకంటే ఏ దినమున ఏది సంభవించినో అది ఎవరికి తెలుసంట? దేవునికే తెలుసు. మనకైతే ఏమీ తెలియదు. ఈ వాగ్దానం వింటూ, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు రేపటి గురించి మనతోటి మాట్లాడుతుంది. అందుకే అంటారు చాలామంది కదా, చనిపోయిన వాళ్ళ రోజులు వాళ్ళు వాళ్ళు ఇక కీడు చూడకుండా వెళ్ళిపోయారు అని మనం అనుకుంటాం. నిజమే, మనకు మాత్రం బ్రతుకున్న మన జీవితంలో రేపేం జరుగుద్ది, రేపు నేనేం చేయాలి, రేపు నేను ఎలా ప్రవర్తించాలి కదా, రేపటి నుంచి నాకేం సంపాదన వస్తుంది అని ఆలోచిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు చక్కగా చెప్తున్నాడు, రేపు మనది కాదు, ఈరోజే మనది. రేపు జరగబోయే కార్యాలు, రేపు అనుభవించే కార్యాలు, రేపు తినబోయేది కానీ, అలంకరించేది కానీ, రేపు పెళ్ళికి వెళ్ళాలో, లేకపోతే రేపు ఫంక్షన్కి వెళ్ళాలో, రేపేం కట్టుకోవాలి, రేపేం వేసుకోవాలని ఈ రోజు నుంచే మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ రోజు నుంచే మనం సిద్ధపాటు కలిగి ఉంటాం. కానీ రేపు ఏది సంభవిస్తుందో అది మనకి తెలియదు కదా. అందుకని మనం ఏం చేయాలంటే, రేపటి గురించి మనం ఆలోచించుకునే కంటే ముందు, రేపటి గురించి మనం సిద్ధపడే కంటే ముందు, రేపటి గురించి దేనితో మనం ఈ లోకంలో తృప్తిగా ఉండాలని ఆలోచించే ముందు మనము దేవుని చేతులకు
రేపటి దినాన్ని అప్పగించటం చాలా అవసరం. దేవా, రేపు ఏం చేయబోతున్నావో నీ ఇష్టం. రేపు మేము బ్రతుకున్నామంటే మీ దయ. రేపు మేము ఆలోచించే ఆలోచనలు కాదు, కానీ నీ ఆలోచన చొప్పున మా జీవితాన్ని జరగబోయే రోజుల్లో జరిగించు దేవా అని మనం గనక దేవుని మీద ఆనుకొని ప్రార్థన చేయగలిగితే నిజంగా అన్నాడు, నీ నోరు కాదు అన్నిడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడెదరు. దేవునికి స్తోత్రం. మనల్ని మనం పొగడుకోవాల్సిన అవసరం లేదు, మన గురించి మనల్ని గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే రేపటి దినము దేవునికి అప్పగించినాక తర్వాత మన నోరు దేవుని యొక్క సన్నిధిలో జాగ్రత్తగా ఉంటే ఎవ్వరూ అన్నిలే మనల్ని ఏం చేస్తారట, పొగుడుతారట. అమ్మో, అందుకే ఒక ఆమె చెప్తుంది, యేసుక్రీస్తుని చూడండి కానీ క్రైస్తవులను చూడొద్దు అని ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది. ఎవరిని చూడొద్దంట? యేసు ప్రభుని చూడొద్దు, కానీ యేసు ప్రభుని చూడండి కానీ క్రైస్తవులను అస్సలు చూడొద్దు. ఎంత చెడ్డ పేరు మనకు కదా. కానీ దేవుని బిడ్డలారా, పౌలు గారు అన్నాడు, నన్ను చూసి మీరు క్రీస్తుని పోలి నడుచుకోండి అని చెప్పాడు. మన యొక్క నోరు, మన యొక్క ప్రవర్తన, రేపటి జీవితం అంతా మనల్ని పోలి నడుచుకుని మన అన్నులు మనల్ని పొగిడేటట్టుగా మన జీవిత విధానాలు మారిపోనుగాక, మన ప్రార్థన విధానం మారిపోనుగాక, మన ఆలోచన విధానము మారిపోనుగాక. ఆమెను చెప్పండి. దేవునికే మహిమ నా కుటుంబం ద్వారా, నా ద్వారా అని చెప్పి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. రేపు మాది కాదు నాయన, నీది ప్రభు. ఈ దినమే నీది నాయన. రేపు ఏం చేయబోతున్నావో, రేపు ఎలా గడవబోతున్నామో అదంతా నీ చేతిలో పెట్టి ఈ వాక్యం వింటూ వాగ్దానం వైపు ఎదురు చూస్తే ప్రతి బిడ్డ భారము, కష్టము, అయా దుఃఖము, వేదన, సమస్య, ఆర్థికము, అనారోగ్యం అంతా నీ చేతులు పెట్టి వారు జీవిస్తుండగా వారికి నెమ్మదిని, ఆరోగ్యమును, ఆశీర్వాదమును, ఈరోజు జరగబోతున్న ప్రతి కార్యమును మీరు ఆశీర్వాదంగా మలిచి ఆ ఇంట్లో నెమ్మది, సమాధానం ఇచ్చి దీవించమని, వారికి పుట్టినరోజు వివాహ దినమును ఆశీర్వదించి నిండు 100 ఏళ్ళు ఆయుష్ నా కుటుంబంలో ప్రసాదించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.